తద్వారా 7 నెలల కాలంలోనే 4.1 లక్ష మందికి ఉద్యోగాలు లభించే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. అంతేకాకుండా ప్రభుత్వంలో రంగులేసి నీ కాంట్రాక్టుల కోసం ముడుపుల కోసమో వస్తు సామాగ్రి కొని ఆఖరికి టీచర్ లేకోకుండా స్కూల్స్ని చేసావంటే నీ దూరదృష్టి ఏమిటో, మీ విజన్ ఏమిటో ఈ రాష్ట్రంలోని విద్యార్థుల పట్ల అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఒక విలువ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి, ఒక విలువలతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతో 16,500 మంది టీచర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చింది ఈ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. కొన్ని 100,000 మందికి ఇతర డిపార్ట్మెంట్స్లో కూడా ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 7 నెలల కాలంలో ఏమీ చేయలేదంటున్నారు. మొదటి 7 నెలల్లో మీరు ఏం చేశారండి? 7 నెలల కాలంలో ఏం చేశారు? మీరు పెంచే 1000 రూపాయల పెన్షన్ని 5 సంవత్సరాలు తీసుకుని దాంట్లో ఒక 250 రూపాయలు మొట్టమొదటి 7 నెలలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? మేము ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని 3,000 నుంచి 4,000 రూపాయలకి, 3,000 రూపాయల నుంచి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్కి 6,000, 6,000 నుంచి 15,000కి పెంచిన ఘనత, ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడైనా ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను. అంతేకాదు ఆఖరికి పేదవాడి కడుపు నింపే ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు కూడా దుర్మార్గంగా మూసేశావే. మరి సూపర్ 6లో ఏదైతే చెప్పామో ఆ క్యాంటీన్లు అన్నింటినీ కూడా ఓపెన్ చేసి కొన్ని లక్షల మందికి 7 నెలల కాలంలో మేము ఆకలి తీర్చామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా దీపం పథకం అందరూ కూడా రాష్ట్రంలోని అక్క చెల్లెలందరూ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. పుల్లల పొయ్యితో నా అక్క చెల్లెల ఆరోగ్యం చెడిపోతుంది, వారికి మెరుగైన వంట చేసుకుంటానికి గ్యాస్ స్టవ్లు ఇవ్వాలనే ఆలోచనతో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి ఈరోజు ఆ గ్యాస్ ధర పెరిగిపోవటం మూలంగా ఈ గ్యాస్ స్టవ్ను పక్కన పెట్టి మళ్ళీ పుల్లల పొయ్యికి వెళ్ళి ఆలోచన చేస్తారు అక్క చెల్లెలని చెప్పేసి దీపం పథకం 3 సిలిండర్లు ఏదైతే ఉచితంగా ఇస్తానని చెప్పామో 90 లక్షల మందికి సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేశామని చెప్పేసి కూడా మనం చేస్తాను. ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను.